నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఆస్తుల కోసం సహజంగా అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, లేకుంటే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఇట్లా తోడుపుట్టిన వాళ్ళు కొట్టుకోవడం చూస్తుంటాం కదా. జగను షర్మిల ఉదంతాలు మనకు పెద్ద ఉదాహరణ. కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ కుటుంబం కొట్టుకునే జాబితాలో చేరింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నదమ్ములు కాదు కొట్టుకునింది, తండ్రి కొడుకులు. ఇంతకు ఎవరు ఆ తండ్రి కొడుకులు అంటే మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్. మంచు మోహన్ బాబు చిన్న కొడుకే మంచు మనోజ్. మంచు మోహన్ బాబు విలక్షణ నటుడు అనే పేరు ఉన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు మన జిల్లాకే చెందినవాడు. ఈ కాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం నివాసి ఆయన పిఈటి. యాక్చువల్గా అంచెలంచెలుగా ఆయన సినిమా రంగంలో ఎదుగుతూ పోయినాడు. హీరోగా, విలన్గా ఇట్లా విలక్షణ పాత్రలు ఆయన పోషించినాడు. ఇక ప్రస్తుతానికి వస్తే ఆస్తిపాస్తుల కోసం మంచు మోహన్ బాబు ఆయన కొడుకు మీద పెద్ద గొడవే జరిగిందంట. రక్తగాయాలతో మంచు మనోజ్ పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్కి పోయి తన తండ్రి మీద ఫిర్యాదు చేసినాడంట. మా నాయన నా మీద దాడి చేసినాడు, గాయపరిచినాడు, అట్లనే నా భార్యను కూడా ఆయన కొట్టినాడు అని చెప్పి ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో మంచు మనోజ్ తనపైన దాడి చేసినాడని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో పెద్ద ఎత్తున రచ్చరచ్చ. అసలు ఈ తండ్రి కొడుకులు అట్లే ఈ పెద్ద కొడుకు అయినటువంటి విష్ణు మధ్య చాలా కాలంగా ఆస్తుల వివాదం నడుస్తుంది. మోహన్ బాబు గారికి 2 కొడుకులు, 1 కూతురు. మంచు విష్ణు పెద్ద కొడుకు, అట్లనే లక్ష్మీ ప్రసన్న కూతురు. చిన్న కొడుకు వచ్చేసి మనోజ్. అందరూ కూడా సినిమా పరిశ్రమల్లోనే ఉన్నారు. సరే, ఎంత మటుకు రాణిస్తున్నారా రాణిలేదా అనేది అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి నేనేమి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. మన తిరుపతికి సమీపంలో ఒక పెద్ద స్కూల్ ఉంది కదా, వాళ్ళది ప్రముఖమైన స్కూలు. ఆ స్కూల్కు సంబంధించిన ఆస్తి వ్యవహారమే ఈ గొడవకు దారి తీసిందనేది సమాచారము. మరి ఈ దాడి చివరకు ఏ మలుపు తీసుకుంటుంది అనేది ఒక చర్చనీయాంశమైంది. ఇక్కడ మనోజ్ గారు పెళ్లి చేసుకుంది మౌనిక అంటే ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే దివంగత భూమా నాగిరెడ్డి శోభా దంపతుల చిన్న కూతురు. ప్రస్తుతము మౌనిక వాళ్ళ అక్క అఖిలప్రియ గారు ఆళ్లగడ్డకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఎటు చూసినా కూడా వీళ్ళు ప్రజాబాహుల్యంలో బాగా పేరున్న వ్యక్తులే. అందుకు కాబట్టే ఈ కుటుంబాల మధ్య ఆస్తుల వివాదము పెద్ద చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా తండ్రి కొడుకులే కొట్టుకోవడం అనేది తీవ్రమైన చర్చనీయాంశం అయింది. మరి లాస్ట్కు ఏమవుతుందో చూడాలా. ఇందులో ట్విస్ట్ ఇంకొకటి ఉంది. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది. తండ్రి కొడుకులు కొట్టుకున్నారు, అట్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు అనే వార్తల్లో నిజం లేదని ఆ ఫ్యామిలీ ప్రకటించడం విశేషం. అందులో వాస్తవాలు లేవు, నిరాధారమైన ఆరోపణలతో వార్తలు ప్రసారం అవుతున్నాయని కూడా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే నిప్పులేందే పొగ రాదు కదా అని మీడియా వర్గాలు చెప్తాండాయి. నిజానిజాలు ఏంటో మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు.